సౌలి గౌరారం మండలంలోని గ్రామాలు బచ్చివారిగూడెం, పెరికకొండారం, వల్లాల, అంబర్పేట్, అడ్లూరు, ఆకారం, చిత్తలూరు పలు గ్రామాల్లో రాత్రి కురిసిన భారీ వర్షం, గాలి దుమారం గట్టిగా రావడంతో 3000 నుంచి 5000 నిమ్మ చెట్లు నేలకు నేలమట్టమయ్యాయి. ఈదురుగాలులకు నిమ్మకాయలు రాలిపోయాయి. తీవ్రంగా రైతులు నష్టపోయారు. వెంటనే ప్రభుత్వం స్పందించి నిమ్మ రైతులకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రమేషనా ఇవేమో విజువల్స్ కింద వస్తాయిలే కానీ తీసేది మనం కొద్దిగా చెట్లు పోయిన కాడనైతే 3 ఆనే ఇద్దా ఇంకా అవతల శెల్కలు ఇంకా సనవే ఇంకా వద్దులే ఇక సార్ ఈడ కూడా ఉంది. ఇది పేరు వేముల అంజనేయులు, శాలి గౌరారం మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు. శుక్రవారం రాత్రి వచ్చినటువంటి వడగాల వర్ష గాలి ద్వారా మొత్తం శాలిగౌరారం మండలంలో 150 ఎకరాల నిమ్మ తోట రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ చెట్లు మొత్తం నేల కొరిగినాయి. కాసినటువంటి కాపు మొత్తం రాలిపోయినది. అప్పులు చేసి వ్యవసాయం చేసి చాలా ఇబ్బందులు పడి ఆ చెట్లు చూసే వరకు రైతు ఆత్మహత్య చేసుకునే పద్ధతిలో ఉన్నది. ప్రతి రైతన్నకు నేను చెప్తున్నాను, మీరు ధీమాగా ఉండండి. జరిగినటువంటి దాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని రైతుకు మనం అన్నం పెట్టే రైతు క్షేమంగా ఉండాలి. కాబట్టి ప్రభుత్వం ఈ జరిగినటువంటి నష్టపరిహారాన్ని ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. అంజయ్య నా పేరు. మాది శాలిగౌరారం మండలం, నల్గొండ జిల్లా, గ్రామం పెరకకొండారం. మాది 300 చెట్లు, 4 ఎకరాల భూమిలో చేసిన 300 చెట్లలో 150 చెట్లు మొత్తం ఏర్లు చేసి అడ్డం పడ్డాయి. మేము బతికే దాని గురించే బతున్నాం, దాంతో కాయలు తెంపుకొని బతున్నాం. తన గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తేనేమో అడుగుతున్నాను. పెరకకొండారం గ్రామము. నా పేరు బీరం రామరెడ్డి. పెరకకొండారం గ్రామము, మండలం శాలిగౌరారం, జిల్లా నల్లగొండ. మాకు 2 ఎకరాల నిమ్మ తోట ఉంది. మొత్తం 100 చెట్లు మొత్తం కూలిపోయినాయి. మాకు మొత్తం గాలిదుమారం వచ్చి, విపరీతమైన గాలిదుమారం వచ్చి చెట్లు మొత్తం కూలి అడ్డం పడిపోయినాయి. మా చుట్టుపక్కల రైతులవి కూడా మొత్తం ఈ శాలిగౌరారం మండలంలో మొత్తం 20 ఊళ్ళల్లో నిమ్మ తోట ఉంది. ఆ నిమ్మ తోటలో మొత్తం కూలిపోయి మొత్తం అడ్డం పడి మొత్తం కాయ అంతా రాలిపోయి ఇబ్బంది. మొత్తం మా బతుకు తెరువు మొత్తం నిమ్మ తోట మీదనే మేము బతికేది. ఇప్పుడు నిమ్మ తోటలు కూలిపోయి మేము ఇక దీని మీదనే ఆధారం ఉండి చాలా ఇబ్బంది పడుతున్నాము. ఒక ఏడుపు ఒకటే, సావు ఒకటే మాకు ఇక ఉన్నది. నిమ్మ తోటలు మొత్తం కూలిపోయి ఆగం పరిస్థితి అయింది. చూసి స్పందించి మాకు న్యాయం చేసి నిమ్మ రైతులకు ఆదుకోవాలని మా విజ్ఞప్తి. మాకు గవర్నమెంట్ అర్జెంటుగా తొందరగా మాకు న్యాయం చేసి ఆదుకోవాలని మేము కోరుతున్నాము.